ఈడీ విచారణలో విజయసాయిరెడ్డి కీలక సమాచారం చెప్పారా లేదా ఏంటి అని తెలియాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆనాటి ప్రభుత్వం 2019 నుంచి 2024 మధ్య ఉన్న వైసీపీ ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తి విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఆఫ్కోర్స్ పార్టీలో నెంబర్ 2 స్థానంగా ఉండేవారు. కానీ కొన్ని ఊహించిన పరిణామాల నేపథ్యంలో ఆ నెంబర్ 2 కాస్త కొంచెం అటు ఇటు అయ్యి ఇక జరిగినంత మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ కీలకమైన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈ మద్యం కుంభకోణం. ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన దాంట్లో 1 కాదు 2 కాదు కొన్ని వందల వేల కోట్లు దోచేశారు అని చెప్పేసి ఆరోపణలు గతంలో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ జనసేన చేసింది. దానికి తగినట్టుగానే ఇప్పుడు అధికారంలోకి రాగానే కూడా ప్రభుత్వం దానికి సిట్ను నియమించడం, ఆ తర్వాత వాళ్ళు సాక్ష్యాధారాలను సేకరించడం, ఆ తదుపరి ఈడీ ఎంటర్ అవ్వటం. ఈడీ ఇప్పుడు దర్యాప్తు చేస్తున్న క్రమంలో విజయసాయిరెడ్డి దీని అందరికీ ఒక విధంగా చెప్పాలి అంటే ఈ సమాచారానికి సంబంధించి ఒక కీలకమైన వ్యక్తిగా అనుకోవాలి. ఎందుకంటే రాజ్ కేసిరెడ్డి అనే పేరుని ఫస్ట్ తెర మీదకి తీసుకొచ్చింది ఆయనే. సో అయితే ఇక్కడ ఈడీ విచారణకి నిన్న పిలిచారు. అంటే గతంలో మొన్న ఆయన ఇంట్లో కూడా ఈడీ తనిఖీలు చేసింది గత నెలలో. చేసినప్పుడు ఒక 6 లక్షల రూపాయల నగదు, అది కూడా తన తల్లికి అనారోగ్యంగా ఉంటే హాస్పిటల్ ఖర్చుల కోసం ఉంచుకున్నానని, ఆ 6 లక్షల రూపాయలు కూడా తను వ్యవసాయం ద్వారా వచ్చిన డబ్బేనని చెప్పేసి ఆయన చెప్పారు. సరే, ఇప్పుడు ఈడీ విచారణలో ఆయన ఏం చెప్పారు అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో గురువారం ఆయన ఇట్లా సిట్టు గురువారం ఆయన్ని ఈడీ అధికారులు పిలవడం, ఆయన అక్కడికి వెళ్ళటం. సో ఇక్కడ వైసీపీ హయాంలో ఏపీలో మద్యం పాలసీ రూపకల్పనతో పాటు అమ్మకాల్లో భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఆయన పైన కేసు నమోదు చేసిన సంగతి తెలుసు కదా. సో ఆ నిధుల మళ్లింపుపై ఈడీ దర్యాప్తు చేస్తూ ఇక్కడ ప్రధానంగా బుధవారం కూడా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన సతీమణి, ఆయన కుమారులను కూడా విచారణ చేసిన సంగతి ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. అలాగే దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి గారి పిఏ ఆయన నాగేశ్వర్ రెడ్డి, కే నాగేశ్వర్ రెడ్డి, ఆయనకి సంబంధించి కూడా మనం నెక్స్ట్ ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం, ఎందుకంటే చాలా పెద్ద స్టోరీ ఉంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ విజయసాయిరెడ్డి గారు దీనికి సంబంధించి ఇదిగో నిన్న 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల 30 నిమిషముల వరకు ఈడీ విచారణ చేపట్టింది. సో ఆ తర్వాత ఆయన మామూలుగా ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు. ఆ ప్రెస్ మీట్లో ఆయన ఏం చెప్పిందంటే తన దగ్గర స్వాధీనం చేసుకున్న ఫోన్ను మొన్న ఏదైతే తనిఖీలకు వచ్చారో అప్పుడు తన దగ్గర ఫోన్ని స్వాధీనం చేసుకున్నారంట. ఆ స్వాధీనం చేసుకున్న ఫోను ఇక్కడ అన్లాక్ చేయించి అందులో సమాచారాన్ని కాపీ చేసుకున్నారట. సో కాపీ చేసుకుని ఈడీ విచారణలో తాను ఎవరి పేర్లు చెప్పలేదన్నారు. సరే, ఇక్కడ ముందు విచిత్రమైన విషయం ఏంటి అంటే ఆయన మొబైల్ తీసుకున్నారు కదా, మొన్న హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ మొబైల్లో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని కూడా తనని అన్లాక్ చేయించుకొని, తన ద్వారా అన్లాక్ చేయించుకొని వీళ్ళు డేటా ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఏం చేద్దామని, ఏముంటుంది అందులో? మీకు గుర్తుంటే ఈయన ఫోన్ ఒకసారి పోయింది అని చెప్పేసి తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఉంటుంది, కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో ఇంకా సరిగ్గా మీకు గుర్తు చేస్తా, అది ఎప్పుడో కూడా ఏదైతే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది తెర మీదకు వచ్చిందో అందులో శరత్ చంద్రారెడ్డి, ఎవరు తన అల్లుడి సోదరుడు అయినటువంటి శరత్ చంద్రారెడ్డి, ఆయన ప్రమేయం ఉంది అని చెప్పేసి ఆయన పేరు తెర మీదకి వచ్చింది. సో ఆ సమయంలో ఈయన మరి ఏం జరిగిందేమో తెలియదు కానీ ఈయన తాడేపల్లిలోని పోలీస్ స్టేషన్లో ఆ ఫిర్యాదు చేశారు తన మొబైల్ పోయిందని. ఆ తదుపరి అప్పుడే ఆయన లాస్ట్ తాడేపల్లికి విజిట్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి. ఇంకా ఆ తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి అంటే ఆయన తాడేపల్లి రావద్దన్నారేమో తెలియదు. సో అక్కడి నుంచి ఆయన రాలా. ఆ తర్వాత మరలా ఎన్నికల సమయంలో తప్ప అప్పుడు దాకా రాలా. సో అంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారం ఏమైనా మళ్ళీ ఇది లేనిపోయిన తలనొప్పి తీసుకొస్తుందా ఎన్నికల సమయంలో అని చెప్పేసి భావించారేమో తెలియదు. కానీ ఎందుకంటే అప్పటికి ఆంధ్రప్రదేశ్లో ఏమేమి కుంభకోణాలు జరిగినాయని వాళ్ళ అధికారులు ఉన్నారు కాబట్టి అప్పటికి బయటకు రావు. సో ఇంకేదైనా చేస్తే ఇట్లాంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో శరత్ చంద్రారెడ్డి ఉన్నారు, ఆయన విజయసాయిరెడ్డికి అల్లుడు, విజయసాయిరెడ్డి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు అని చెప్పడానికి అలా చెబితే వైసీపీకి తీవ్ర నష్టం కలుగుతుంది అని భావించారేమో తెలియదు. కానీ అక్కడ
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఆయన ఫోన్ పోయిందని. విచిత్రం ఏంటి అంటే సాధారణంగా మీది నాది ఫోన్ పోయిందంటే దాని స్టేటస్ ఏంటో ఎవరో చెప్తారు. ఒకటి, మీరు నేను సాధారణ వ్యక్తి కాబట్టి మనం పబ్లిక్లోకి వెళ్తాం, పబ్లిక్లో ఉన్నప్పుడు కొంచెం రష్ ఎక్కువ ఉంటే కొట్టేస్తారు. మరి ఈయన పబ్లిక్లోకి వెళ్తాడు, ఈయన చుట్టూ రష్ ఎందుకు ఉంటారు, ఈయన చుట్టూ సెక్యూరిటీ ఉండరా, లేకపోతే మార్షల్స్ ఉండరా, ఫోన్ ఎవరు కొట్టేస్తారు, కొట్టేస్తే ఆ మాత్రం కూడా ట్రేస్ అవుట్ చేయలేరా, పోనీ అది వైసీపీ అధికారంలో ఉండక. ఇదంతా పెద్ద మిస్టరీ. సో అది ఏంటి అని చెప్పేసి అంతర్గతంగా చాలామందికి అర్థమైంది. సో ఒకవేళ మీకు కూడా అర్థమై ఉంటే అదేంటో కామెంట్లో తెలియచేయండి. సో ఆ ప్రకారంగా ఆయన అప్పుడు ఫోన్ పోయింది అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఇవాళ ఈడీ వచ్చేసి ఆయన దగ్గర ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇప్పుడు అన్లాక్ చేయించి డేటా ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఏం దొరుకుతుంది? పోనీ ఆయన ఏమన్నా పిచ్చి అమాయకుడా, ఏమీ తెలియని వ్యక్తా, మీరు వచ్చేసి డేటా ట్రాన్స్ఫర్లు చేసుకుంటే ఆయన చక్కగా చేసుకోండి అని చెప్పేసి ఇస్తాడు. అప్పే ఇబ్బంది ఏమి ఉండదు అందులో. ఎందుకంటే ఇబ్బంది పడేటటువంటి సమాచారం ఏముండదు. దాన్ని ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా దాయాలి, ఏం చేశారో చేసేసుకుని ఉంటారు. ఒకవేళ దాయవలసింది ఉంటే ఇది ఇలా ఉంటే, సో ఈయన మరలా బయటకు వచ్చి ఏం చెప్తున్నారు, ఇదే పాత చింతకాయ పచ్చడి. వైసీపీ వాళ్ళకి బాగా చింతకాయ పచ్చడి అంటే ఇష్టమో ఏమో తెలియదు కానీ ఎప్పుడు అదే నోరుతూ ఉంటారు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఏ రకంగా చెప్తారో ఇక్కడ విజయసాయిరెడ్డి కూడా అదే చెప్తాను. నేను అప్పుడు రాజకేశిరెడ్డి పేరే చెప్పాను, ఆయనకు అన్నీ తెలుసు అంటున్నారు. ఈయనకు మాత్రం ఏం తెలియదు. ఈయనకు రాజకేశిరెడ్డి ఒక్కడే ఉన్నాడని తెలుసు, ఇంకేం తెలియదు మన విజయసాయిరెడ్డి గారికి. ఎంతసేపటికి రాజకేశిరెడ్డి. సో అయితే నేను ఎవరి పేర్లు చెప్పలేదు అన్నాడు. ఇది చూడండి, అసలు విచిత్రం ఏంటి అంటే తన ముందు ఓపెన్ చేసి ఈడీ విచారణలో తను ఎవరి పేర్లు చెప్పలేదు. అది చెప్పలేదు అని అంటే చెప్పకూడదు అనుకున్నారా ఏంటి? అసలు విజయసాయిరెడ్డి గారి సమక్షంలోనే ఆయన ఇంట్లో కూడా ఈ లిక్కర్కి సంబంధించిన పాలసీల వ్యవహారం కూడా చర్చలు జరిగినాయి అని చెప్పేసి ఆయనే అన్నారు. మరి ఈ రకంగా అంటే ఈయన కాదు, విజయసాయిరెడ్డి గారు కాదు, గతంలో సిట్ అధికారులు సేకరించారు కదా సమాచారం, తాను హోటల్లో కావచ్చు, ఈయన ఇంట్లో కావచ్చు, ఇట్లా వాళ్ళ సందర్భాలు. అసలు విజయసాయిరెడ్డికి ఏం సంబంధం, పోనీ రాజకేశిరెడ్డికి ఏం సంబంధం? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా వీళ్ళందరికీ వీళ్ళు ఈ రకంగా లిక్కర్ పాలసీలు మార్చేటటువంటి గూడుపుటాన్ని చేసేంత దమ్ము ధైర్యం ఎవరికైనా ఉన్నదా? మామూలుగానే రాజకీయ పక్షాల దగ్గరే సింహం సింగిల్ అని చెప్పేసి జగనన్న చూస్తే భయం అని చెప్పేసి ప్రతిపక్షాలకే అంటారు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఒక పదవుల్లో ఐటీ సలహాదారుడిగా ఉన్న రాజకేశిరెడ్డి వచ్చేసి ఈ రకంగా లిక్కర్ పాలసీలో 1000 కోట్లు కొట్టేస్తాడా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా? ఒకవేళ అలా జరిగిందనుకున్నా కానీ అది జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యం కిందకే వస్తుందిగా. ఒక ముఖ్యమంత్రిగా మీరేం చేస్తున్నట్టు అక్కడ అంటే ఎవరెవరో పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా రాష్ట్రాన్ని దేశాన్ని దోచేసుకున్నా సరే మీరు ఏమి చీమ కొట్టినట్టు ఉంటారా ఏంటి అని చెప్పేసి ప్రశ్నలు తలెత్తవా? సో ఎటుపోయినా చిక్కులే ఇక్కడ. సో ఇప్పుడు రాజకేశిరెడ్డితో పాటు ఎవరెవరు పాలసీలో ఉన్నారో అందులో మిథున్ రెడ్డి ఉన్నాడా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడా, ఇంకా ఎవరెవరు ఉన్నారు, సో ధనంజయ రెడ్డి ఉన్నాడా, ఇంకెవరు ఉన్నారు ఏంటి అని చెప్పేసి. సో ఈ రకంగా ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి తెరపైకి వస్తుంటే నేను ఎవరి పేర్లు చెప్పలేదంటాం, మొత్తం రాజకేశిరెడ్డి అని చెప్పేసి అంటాం. ఇది దేనికి నిదర్శనం? మరి ఇంకా ఒకవేళ రాజకీయంగా నేను దూరం అయ్యాను, కొత్త రాజకీయ పార్టీ పెడతాను, కొత్తగా మీడియా సంస్థలు స్థాపిస్తానని చెప్పేసి ఎన్ని చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అత్యంత గౌరవం, అభిమానం అన్నీ కూడా విజయసాయిరెడ్డి గారికి మెండుగా ఉంటాయని చెప్పేసి చాలామంది కూడా అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? ఈడీ విచారణ గురించి కానీ లేకపోతే విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపైన కానీ వారిద్దరి మధ్య జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి మధ్య ఉన్న అనుబంధం పైన మీ అభిప్రాయం ఏంటి అని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.